హై వ్యూవర్స్, కవితకి సిబిఐ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఏ నోటీస్ అది? ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు రమ్మని. అయితే కేసరికి ఉచ్చుబిగియటం ఏంటి? ఇప్పుడు ఇచ్చిన నోటీసు ఆషామాషి నోటీస్ కాదు. ఆల్రెడీ గతంలో సిబిఐ నోటీసులు ఇచ్చింది, ఈడీ నోటీసులు ఇచ్చారు, సిబిఐ విచారణ చేశారు, ఈడీ విచారణ చేశారు. కానీ అప్పుడు ఈమెని సాక్షిగా పరిగణించారు. 41A నోటీస్ ఇచ్చి విచారణకి సహకరించమన్నారు. ఆమె ఏం చేసింది? 1-2 సార్లు ఢిల్లీలో అటెండ్ అయినట్టున్నారు. ఆ తర్వాత నాకు చట్ట ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి, నేను మహిళని, నేను కోరుకున్న చోట వాళ్ళు విచారించాలి అన్నారు. సరే అమ్మా అన్నారు. హైదరాబాద్లో మా నివాసం అన్నారు. ఓకే, వచ్చారు, విచారించారు. కానీ అటు ఈడీ వాళ్ళు కానీ ఇటు సిబిఐ వాళ్ళు కానీ రావాల్సిన పూర్తి సమాచారం రాలేదు అన్నట్టుగా నాకు మరలా నోటీసులు ఇస్తున్నారు. ఈరోజు మాత్రం ఏకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో ఈమె పేరు అక్యూజ్డ్గా చేర్చారు. నిందితురాలు, అక్యూజ్డ్. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కేసులో నిందితుడిగా ఉన్నారు కదా, అలా ఇప్పుడు ఈమె ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలు అన్నట్టు. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దట్ మీన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన వాళ్ళు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వీళ్ళంతా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. అగైన్ ఇదే ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్కి రేపు 26న రావాలని, ఈమెను ఏ రోజైతే సిబిఐ వాళ్ళు విచారణ రమ్మని చెప్పి నోటీసులు జారీ చేశారో అక్యూజ్డ్గా చేర్చి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసింది? అదే రోజు విచారణ రావాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసింది. ఇది ఏకంగా 7వసారి నోటీసులు జారీ చేయడం. ఆయనేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరు కావట్లే. అదేమంటే ఏమంటున్నాడు? దీనికి సంబంధించి విచారణ అవ్వాలా లేదా ఏంటనేది కోర్టు కేసులో ఉంది, ఇంకా తీర్పు రాకుండా ఏంటి అన్నారు. మినిమం అయినా మాకు రెస్పాండ్ అవ్వాలి కదా, అదే లేదంటే నేను రెస్పాండ్ అవుతాను అన్నాడు. అటు కోర్టుకు సంబంధించే విజువల్ ఫార్మాట్లో ఆన్లైన్లో అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరలా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీలు ఏమంటున్నారు? మేము ఇండియా కూటమిలో భాగం అవుతున్నామని తెలిసి కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలని సిబిఐ చేత కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉన్నారు అన్నట్టు వాళ్ళు అంటున్నారు. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు అడుగులు వేస్తారని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు కవిత కేసులో ఏంటి విషయం? మొన్న నవంబర్లో ఎన్నికలు జరిగి ఉన్నాయి కదా. నవంబర్ 2023 జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒక హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి అండ్ రంగారెడ్డి, ఈ 3 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఘోరంగా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ 3 జిల్లాల్లో వచ్చినట్లోని వాటిలోనే అరౌండ్ ఒక 25 నుంచి 30 దాదాపు స్థానాలు ఇక్కడే ఉన్నాయి. మిగతా తెలంగాణ అంతా కలిపి 9 స్థానాల్లో గెలుచున్నారు. ఇక్కడ వాళ్ళు గనక ఈ కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన డెవలప్మెంటో లేదన్నప్పుడు వీళ్ళకి ఆయా మంత్రులతోనో ఎమ్మెల్యేలతోనో సన్నిహిత సంబంధాల వల్ల సరే ఏపీతో పోల్చుకుని ఇక్కడ బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్తోనూ ఓట్లు వేయబెట్టి సరిపోయింది. కానీ ఏ మాత్రం ఏపీతో కంపారిజన్ లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఇబ్బందులు గుర్తొచ్చినా అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటని చెప్పి అవి గుర్తొచ్చినా ఖచ్చితంగా ఓట్లు లేకుండా ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లేదు అన్ని బాగానే ఉన్నాయి కదా, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కదా, ఏపీతో కంపేర్ చేస్తే కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి అండ్ అధికారులు మాకు అందుబాటులో ఉన్నారు, ఏం పర్లేదని ఓట్లు వేసేస్తారు. అది వీళ్ళకి చాలా ప్లస్ అయిందనమాట. అదర్వైజ్ ఘోరంగా ఓడిపోయేవాళ్ళు. కారణం తెలంగాణ ప్రజానీకం అంతా ఏం చూస్తున్నారు? నిరుద్యోగులకు సంబంధించి, ధరణి సంబంధించి ఇవే కాదు, ఎన్నికలకు ముందు మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్లకు సంబంధించి క్రాకులు రావటం ఒకటి, ఆ పిల్లర్లకు ఉండటం ఒకటి, పదే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు రావటం ఒకటి. ఈ కవితకు సంబంధించి అండగా ఉండేందుకు ఏకంగా ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క మన కేటీఆర్ గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళటం. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారు ఇన్వాల్వ్మెంట్ ఇది గట్టిగా ఉందని చెప్పేసి అంతా డిసైడ్ అయి ఉన్నారు. అది కూడా ఎన్నికల్లో చూపించున్నారు. అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజానీకం మొన్న బీఆర్ఎస్ అంత ఘోరంగా ఓడించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్లో ఈ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపిస్తూ ఉండటం. ఆనాడు పేరు వినిపించింది అంతే. ఇప్పుడు ఏమయ్యారు? ఇందులో కొంతమంది ఏమంటారు దాన్ని, విట్నెస్ కాదు, సరెండర్ కాదు, సారీ నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తురావట్లేదు, అప్రూవర్గా మారిపోయి అన్నారు.
ఒక రకంగా కన్ఫెషన్ అన్నట్టు అనుకోవచ్చు. ఎస్, మేము అంగీకరిస్తున్నాం, ఏం జరిగిందో మొత్తం చెబుతున్నట్టు. అలా మాగుంట రాఘవ చెప్పినటువంటి కొన్ని పేర్లలో కవిత పేరు కూడా ఉందని, ఆయన ఇచ్చిన కీలకమైనటువంటి డేటాలో ఈమెకు సంబంధించినటువంటి సిబిఐ దగ్గర ఉన్నాయని, అందుకే ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, రేపు విచారణకు వెళ్ళిన మూమెంట్లో ఈమెను అరెస్ట్ చేయొచ్చని అంటున్నారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండి అరెస్ట్ చేయటం, మీ ఇంటి దగ్గర ఉండి ఈమె నేను విచారణకి రాను అనటానికి లేదు. సిబిఐలో ఎక్యూజ్డ్గా చేర్చారు. అక్కడ ఎక్యూజ్డ్లో చేర్చిన తర్వాత వెళ్ళకపోతే వాళ్ళు ఎన్ని టైం వచ్చి అరెస్ట్ చేస్తారు ఇంకా. సో ఈ మూమెంట్లోకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ ముందస్తు బెయిలా లేదన్నప్పుడు విచారణకు వెళ్ళటమా? విచారణకు వెళ్ళారు, అప్పుడు సరిగా సహకరించలేదు, ఇంకా రావాల్సిన అవసరం రాలేదు, బయట ఉంటే ఏమైనా సాక్షులను ప్రభావితం చేయవచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు అని అనుకున్నట్టయితే ఆల్రెడీ వాళ్ళు గతంలో విచారణ చేసినప్పుడు మీ దగ్గర ధ్వంసం చేసిన ఫోన్లు కానీ ఇంకా ఈ లిక్కర్ దానికి బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్లు కానీ మరి తీసుకురండి అని అన్నారు. ఇవన్నీ సబ్మిట్ చేయకపోయినా అరెస్ట్ చేయొచ్చు. అప్పుడేమైతే చెప్పండి. రీసెంట్గా మనం నిన్న మాట్లాడుకున్న ఇండియా టుడే సీ వాటర్ సర్వే అని చెప్పేసి అందులో 10 స్థానాలు వచ్చేసేమో కాంగ్రెస్కి వస్తున్నాయి, 3 వచ్చేసి బీఆర్ఎస్కి, 3 వచ్చేసి బీజేపీకి, 1 ఎంఐఎంకి అనుకున్నాం. ఇప్పుడు ఆ వచ్చే 3 కూడా కనీసం 2 వస్తాయా, 1 వచ్చేది డౌట్ అనమాట. ఎందుకు? ఇప్పుడు కవితని కనుక వాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే ఇవిగో సాక్ష్యాలు అప్రూవల్గా మారిపోయిన వాళ్ళు వచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవన్నీ కనుక బయట పెడితే కష్టం. ఇంకా నేను అనుకోవడం బీజేపీ టార్గెట్ కూడా ఏంటంటే గత 2-3 రోజులుగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బీజేపీలు ఓపెన్గా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాతో పొత్తు ట్రై చేస్తున్నారో లేదో అన్నది మాకు అనవసరం, అసలు మేమెందుకు వాళ్ళని దగ్గరకు రాణిస్తాం, వాళ్ళు నిండా మునిగిపోయి ఉన్నారు, స్కాములు అవినీతి భయంకరంగా ఉన్నారు, వాళ్ళతో మాకేం పని, మేము సింగిల్గానే వస్తాం, ఈసారి పోటీ అనేది ఉంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉండేది వాళ్ళు ఖరాఖండిగా చెప్పేస్తా ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో బీఆర్ఎస్ సంబంధించి అవినీతిని ఇంకా వెలికి తీసినట్టయితే ఏమైంది బీఆర్ఎస్ పని? ఇంకా అంతే సంగతులు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు. రేపు లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటున్నారు. లేదంటే లోక్సభ ఎన్నికలైన తర్వాత అయినా సరే 2/3 మెంబర్స్ కనుక ఇటు కాంగ్రెస్లో కనుక వచ్చినట్టయితే మన 2018 ఎన్నికలైన తర్వాత ఎలాగైతే కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు 2/3 వాళ్ళని బీఆర్ఎస్ కలుపుకున్నారో అప్పుడు ఏమైతే వాళ్ళ మీద అనర్హత వేడి కూడా పడదన్నమాట. సో ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం చూసుకుని నాకు చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఇన్నాళ్ళు అధికారంలో ఉండి వీళ్ళ ఆటలు సాగే, ఒక్కసారి ప్రతిపక్షంలోకి వెళ్ళారో లేదో ప్రకృతి కూడా వీళ్ళ లోపలన్నీ కూడా బయట పెడతా ఉంది. గతంలో వీళ్ళు చేసినవన్నీ కూడా బయట పెడతా ఉన్నారు మేడిగడ్డ రూపంలో. అండ్ ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా ఏం బయటపడుతున్నాయి, నిన్ననే 4 అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళంటే పశు సంవర్ధక శాఖలో ఈ గొర్రెల పంపకానికి సంబంధించి ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళు. మన కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది, కాళేశ్వరం ఎన్ని అవకతవకలు జరిగి ఉన్నాయి, ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి ఎన్ని అవకతవకలు జరిగి ఉన్నాయి, ఎంత ఫ్రాడ్ జరిగింది ఏంటని. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడంటే బయట పెడుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు, అండ్ పైన కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని బయట పెడుతున్నారు. ఇవన్నీ కలిపినప్పుడు ఏమైంది, ఇన్నాళ్ళు వీళ్ళకి అధికారం ఇచ్చింది తెలంగాణను బాగు చేయడానికి చెప్పేసి మనం అనుకున్నాం, కానీ వాళ్ళు కుటుంబాన్ని బాగు చేసుకున్నారు, వాళ్ళు వెనకేసుకున్న డబ్బులు వద్దురా ఇంక వీళ్ళని అనుకుంటే బీఆర్ఎస్ ఖాళీ కాక తప్పదనమాట. సో ఖాళీ అయిద్దా కాదా, పాపం కేసీఆర్ సంగతి అసలు ఏంటి, కేసీఆర్ బిగుస్తున్న ఉచ్చు అంటే పార్టీకి అన్నట్టు, పార్టీ అధినేత ఆయనే కదా, పార్టీని అలా కాపాడుకుంటాడు. కూతురుకు మరలు ఇప్పుడు సపోర్ట్ ఇస్తారా, లేదన్నప్పుడు నిజాలు ఒప్పుకోమని చెప్పేసి అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు 22వ తారీఖు తేలబోతాం.